కొన్ని విషయాల్లో మందంగా జరగడం, ఖర్చులు ఎక్కువైపోవడం, తర్వాత ఖర్చులు అయ్యో! ఇంత ఖర్చు అనవసరంగా పెట్టామే అనేటటువంటి ఆలోచన, తర్వాత పోన్లే పోతే పోయాయి. కానీ సాటిస్ఫాక్షన్‌గా ఉన్నాం గదా! అనే ఆనందం ఇవన్నీ కలబోతగా ఉంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అదే విధంగా ఏదైనా వ్యవహారాల విషయంలో గానీ, కొంచెం ఆచితూచి అడుగులు వేయడం చెప్పదగిన సూచన. ఎందువల్ల అంటే గనక ధనం వస్తుంది గదా! అని మనం ఖర్చు పెట్టేస్తే తరువాత మనకి సమయానికి అది అందకపోతే బాధపడేది మనం మాత్రమే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తదుపరి ముఖ్యంగా ఏంటంటే గనక హ్మ్, కొంచెం కు అంటే కుజ, శనులు ఈ రెండిట్లో వాళ్ళ బలం వల్ల సామాన్యమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కారణం ఏంటి? మనకి కుజుడెక్కడున్నాడు అంటే షష్టమంలో ఉన్నాడు. శని భగవానుడు ఎక్కడున్నాడు అంటే 11థ్ హౌస్‌లో ఉన్నాడు. అందువల్ల వృషభ రాశి వారికి సామాన్యమైనటువంటి బాధలు అంటే ఏంటి? చికాకులు, లేకపోతే అడ్డంకులు, లేకపోతే అనవసరంగా అవతల వాళ్ళేదో అనేస్తే మనం ఏదో అనేసి వివాదాలు ఇవే ఉండవు. అందువల్ల హ్యాపీ ఈ వారం.